హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ దర్శ. ఈరోజు అయితే మనం కేర్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అసలు కేర్ మార్కెట్లో మనకి ఏమేమి దొరుకుతాయి ఎలా అంతా కూడా కవర్ చేస్తాం అనమాట. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి గైస్. ఓకే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు శనివారం కావడంతో చాలా రష్ ఉందన్నమాట. ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో ఈ జాకెట్స్ అన్ని కూడా 200 అనమాట. సో నైస్. 200. సో ఈ షర్ట్స్ ఎంతనా? ఈ షర్ట్స్ వచ్చేసి 1000కి 4 అనమాట. ఇవి 200. ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి కూడా 200 అనమాట. సో చూస్తున్నాంగా ఇక్కడ ఏదైతే క్లాత్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 200 అండ్ 1000కి 4 షర్ట్స్ అలా అయితే ఉంటాయన్నమాట. చాలా మినిమల్గానే ఉంటుంది. మనం ఏదైతే మనకు నచ్చుతుందో అది చూసి తీసుకోవచ్చు. ఏమైనా బార్గెన్ చేయొచ్చా? లేదుగా. సో నో బార్గెన్ అనమాట. వాళ్ళు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. అయినా ఉన్నది తక్కువే కదా, 200, 100 కాబట్టి బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలిగా. ఒక షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకోండి. సో షుగర్ కేన్ జ్యూస్ వచ్చేసి విత్ ఐస్ ఇక్కడ 10 రూపీస్, వితౌట్ వచ్చేసి 15 రూపీస్ అనమాట. మొత్తం అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా కేర్ మార్కెట్లో భాగమే అనమాట. ఏంటంటే ఇక్కడ బట్టలు, చెప్పులు, ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా చాలా తక్కువగానే దొరుకుతాయి. అలానే మనము ఈ కేర్ మార్కెట్లోనే వెజిటేబుల్ మార్కెట్ని చూద్దాం, అలానే ఫ్లవర్ మార్కెట్ని చూద్దాం. అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాం. ఓకే, మార్కెట్ అయితే ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ ఒక వెండర్ అన్నని కలిసాము. అన్న దగ్గర అడుగుదాం ఎక్కడ ఇది ఎప్పుడు రష్ ఉంటుంది అని. ఎవరికి రష్ ఇರುತ್ತೆ ಇಲ್ಲಿ అంటే సాటర్డే, భానువారం, శనివారం చాలా రష్ ఉంటుంది అనమాట. శనివారం, ఆదివారం అయితే చాలా రష్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే వెళ్తుంటాను అనమాట, ఈ రూట్లోనే. ఓకే అన్న, మీకు వ్యాపారం మంచిగా కావాలని కోరుకుంటున్నాను. సో మనకైతే ఇక్కడ అన్ని స్కేల్స్ అయితే ఉంటాయన్నమాట. స్కేల్స్, ఫ్రూట్స్, లాక్స్, మొత్తం అన్ని ఇంటికి ఏమేమి కావాలో అన్నీ కూడా జస్ట్ కేఆర్ మార్కెట్, చిక్పేట్, ఇలా బెంగళూరులో ఏదైనా ఒక మార్కెట్ వచ్చారంటే తప్పకుండా మనకు ఇంటికి ఏదేది కావాలో అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కుకింగ్కి, లైక్ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఇంటి సామాన్లు అన్నీ కూడా ఇలా పార్కింగ్ అయితే చూసుకోవచ్చు. ఇది నార్మల్ పార్కింగే, ఇంకా చాలా చోట్ల ఇలా పార్కింగ్ చేస్తుంటారు. వరకు మనకంతా కూడా హోల్సేల్, చీప్, అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట. వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్, క్లాత్స్, లేదంటే హోమ్ నీడ్స్ ఏదైనా తీసుకోండి, అన్నీ కూడా మనకు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. మ్యాక్సిమం ఏది కూడా హై కాస్ట్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఈ మార్కెట్స్ అన్నదే ఈ మనకు మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్స్ చేస్తూ మనకు పెట్టినావు కాబట్టి. సో డెఫినెట్లీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి కేఆర్ మార్కెట్. అండ్ ఇప్పుడు మనమైతే వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్కి అయితే ఎంటర్ అయ్యాం కేఆర్ మార్కెట్లోనే. అది చూద్దాం. సో ఎంటర్ అవ్వగానే మనకు చూసుకోవచ్చు బనానా లీవ్స్ అనమాట. సో బనానా లీవ్స్ మనకు తెలుసు కదా, అసలు బనానా లీఫ్లో మనం బోన్ చేసినట్టయితే ఎంత రుచికరంగా ఉంటుందో, ఆరోగ్యానికి ఎంత మంచిదో చూసుకోవచ్చు.
మనకి ఏదైనా బనానా లీవ్స్ కావాలంటే లైక్ కేఆర్ మార్కెట్ ఈ బిల్డింగ్ ఉంటుంది కదా బ్లాక్, ఈ బ్లాక్కి మనకు ఆపోజిట్గా వచ్చినట్లయితే ఈజీగా దొరుకుతాయి. చూస్తున్నాం కదా బనానా లీవ్స్లో ఒక కట్లు 25 ఉంటాయి అనమాట. ఒక పెద్దకు వచ్చేసి 5 రూపాయలు పడుతుంది మనకు, చిన్నది వచ్చేసి 3 రూపీస్ అనమాట. హోల్సేల్గా మనకు ప్రైస్ మాట్లాడుకొని ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు బల్క్గా కూడా తీసుకోవచ్చు. సో నైస్ అండి, ఎందుకంటే మనము సిల్వర్ కానీ ప్లాస్టిక్ అలాంటిది ఏది యూస్ చేయకుండా ఇది ఒక కట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. దీంట్లో 30 పీసెస్ ఉంటాయి. డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తా బనానా లీఫ్లో తినడానికి కానీ. ఓకే, సో టెంకాయలు అయితే చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడు మనకు తుమ్కూరు జిల్లా నుంచి అయితే వస్తాయన్నమాట. ఫైనల్ ప్రైస్ ఎంత అనేసి లోకల్ వెండర్స్ అడిగాను. మీరు ఎంత హోల్సేల్ తీసుకున్నా కూడా ఒక చిన్న కాయ అయితే, అది చాలా స్మాల్ సైజు ఉన్న కాయ అయితే కన్నా మనకు 30 రూపీస్ వస్తుంది. మినిమం అంటే మనకు 40 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు హోల్సేల్ తీసుకున్నా కూడా ఈ కోకోనట్లో మనకైతే ఎలాంటి డిస్కౌంట్ ఉండదు అనమాట నార్మల్గా ఇక్కడ. సో మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కొంచెం స్లమ్ లాగానే ఉంటుంది. బట్ ఏంటంటే తక్కువ ప్రైస్లో మనకు అన్నీ దొరుకుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ కేఆర్ మార్కెట్ కానీ చిక్ మార్కెట్ కానీ లైక్ చూడడానికి లేదంటే అక్కడ పర్చేస్ చేసుకోవడానికి ఇష్టపడతారనమాట. చాలా స్లమ్గానే ఉంటుంది, మరి అంత లైక్ హైజీనిక్గా మీకు అలాంటివన్నీ కూడా ఇలాంటి మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదేంటైతే మనం కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. మనకు ఇందాక ఇక్కడ మీరు బనానా లీవ్స్ కోకోనట్ అవన్నీ చూసారు కదా, అదంతా కూడా కాంప్లెక్స్కి బ్యాక్ సైడ్ అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ లీవ్స్ మార్కెట్కి ఎంటర్ అవుతున్నాం. ఇందులోని కాంప్లెక్స్లో కూడా చాలా ఐటమ్స్ అయితే పెడతారనమాట ఇంటికి సంబంధించినవి. ఓకే, అది కూడా చూపిస్తాను. సో కాంప్లెక్స్కి బ్యాక్ సైడ్ అయితే మనకు ఇలాంటి షాప్స్ అయితే చాలా అయితే కనిపిస్తాయి అనమాట. ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు మనకు ఇలాంటి పెద్ద సామాగ్రి అయితే అవసరమైతే ఉంటుంది. కాంప్లెక్స్లో మనకి ఎక్కడ చూసినా కూడా లైక్ హోమ్ నీడ్స్ అన్నీ కూడా ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఆర్కేఎం తనుశ్రీ ఫ్లవర్ స్టాల్ అనమాట. ఇక్కడ ఏదైనా ఆర్డర్స్ ఉంటే కూడా ఎంత లైక్ మీరు ఏ డిజైన్లో కావాలన్నా కూడా ఆ డిజైన్లో వీళ్ళైతే చేస్తారు. మార్కెట్లో మనకు ఇలాంటి స్టాల్స్ చాలా ఉంటాయి. మీరు నెగోషియేట్ చేసుకుని మీకు ఎక్కడ కుదిరితే అక్కడ చేసుకోండి. వాళ్ళ దగ్గర మెనూస్ కూడా ఉంటాయి అనమాట. లైక్ ప్రీవియస్గా వాళ్ళు ఏదైతే చేశారో డిజైన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ముస్లిం మ్యారేజెస్కి ఇలాంటి ఫ్లవర్స్ కూడా మనకు కేఆర్ మార్కెట్లో తయారు చేయడం అయితే ಜరుగుతుంది. ರಿಕಾರ್ಡ್ ಆಗ್ತಾ ಇದೆ ನೀವು ಹೇಳಿ ಏನೇನು ಡಿಸೈನ್ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ? ಹಾಂ, ಅವರು ಲೈಕ್ ಇಂಟರ್ನೆಟ್ ಅಲ್ಲಿ ಪಿಕ್ಚರ್ ತೋರಿಸಿದ್ರು ಅದು ಮಾಡ್ತಿರಲ್ಲ? సో చూసారు కదా గైస్, మీకు ఏదైనా స్పెషలైజ్డ్గా ఏదైనా డిజైన్ కావాలి, మీరు ఇంటర్నెట్ నుంచి పిక్ తెచ్చారనుకోండి, వాళ్ళు ఆ డిజైన్ చేసి ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారనమాట. చూడండి, సో లైక్ సో బ్యూటిఫుల్ అనమాట. వాళ్ళ ఆర్ట్ వర్క్ని అంతా యూస్ చేసి కూడా చేసేస్తారు మీరు ఏది కావాలన్నా అది. ప్రస్తుతానికి ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మీకు అన్నీ కూడా చూపిస్తా, మిస్ చేయకుండా చూడండి. కొత్తగా ఇప్పుడు కూడా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్, కొత్త విషయాలు అయితే మా ఛానల్ ద్వారా నీకైతే తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో లోటస్లో లాగా కొంచెం అలానే ఉంటుంది అనమాట. డేరబుల్ అంటాం ఇవన్నీ. 10 రూపీస్ అనమాట ఒకటి. సో ఇక్కడ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ వచ్చేసి మనకు 10 రూపీస్ అనమాట. సో ఫైన్, మనకు ఫెస్టివల్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే డెఫినెట్లీ కేఆర్ మార్కెట్లో తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ రోజ్ బంచ్ చూస్తున్నారు కదా, ఇది 80 రూపీస్ అనమాట. మనకు ఎల్లో ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి 300, ఇవి 160. ఇవి 100 రూపాయలు అనమాట. ఇవి సుగంధ్రాలు. సో రెడ్ రోజెస్ వచ్చేసి ఇవి 300, 240.
240. సో చామంతులు అయితే చూసుకోవచ్చు. మనకు లాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు బార్ వచ్చేసి 70 ఉంటుంది అనమాట. కస్తూరి అయితే చూసుకోవచ్చు. మనకు ఫ్లవర్స్లో మధ్య కడతారు కదా, లేదంటే పూజలకి కూడా యూజ్ చేస్తారు. కేజీ 60 రూపాయలు అనమాట. సో గుండెమల్లలు, హార్ట్ జాస్మిన్ అంటాం కదా, గుండెమల్లలు. సో మీరు ఏదైతే చామంతులు ఏ టైప్ అయినా తీసుకోండి, వైట్, తర్వాత ఎల్లో, రెడ్ మిక్స్, కొంచెం ఈపీఎల్ ఎల్లో, ఏది తీసుకున్నా కూడా మనకు 160 రూపాయలు అనమాట కేజీ. మనకు గులాబీలు, చామంతులు మిక్స్ అయి ఉంటుంది అనమాట. బార్ వచ్చేసి 100 రూపాయలు. ఓకే, సో మనకు ఒక కట్టులో వచ్చేసి 80 ఆకులు అయితే ఉంటాయి అనమాట. 100 రూపాయలు. సో ఇంతకుముందు మనం వీడియోలో ఇలాంటివి చిన్నవి చూసాం కదా, 10 రూపాయలకి 2 అనమాట. ఇక్కడ కొంచెం మంచి సైజు ఉన్నాయి కాబట్టి 30 రూపాయలకి 2 అనమాట జత. సో ఇక్కడ చూస్తున్నటువంటి రోజెస్ మనకు కేజీ 240 రూపాయలు అనమాట. 240, 240. సో ఇక్కడ చూస్తున్నటువంటి మల్లెపూలు కేజీ వచ్చేసి 280 రూపాయలు అనమాట. సో మనం ఏదైతే ఇది చూస్తున్నామో ఇది 240 రూపీస్, అది 300. ఇక్కడ చూస్తున్నది 400 అనమాట. సో 100 గ్రాములు వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఇవి వంద గ్రాములు 40 రూపాయలు. ఏదైనా ఫెస్టివల్ ఉంది, ఫంక్షన్ జరుగుతుందంటే డెఫినెట్గా మీరు కేర్ మార్కెట్ అన్నీ కూడా తీసుకోవచ్చు. చాలా తక్కువ మనకు చిత్రం తెలిస్తే నేను చాలా వరకు ఫ్లవర్స్ దగ్గర రేట్ మార్కెట్ టేబుల్స్ ఉన్నాయి. మనం ఏదైతే చూస్తున్నామో అది సంపంగి పూలు అంటారు అనమాట. 1/4 కేజీ 50 రూపాయలు. సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక బార్ మనకు 120 రూపాయలు అనమాట. సో బార్ వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఇది గన్నేరు పూలతో కట్టిన హారం, బారు 100 రూపాయలు. పల్లెటూరులో అయితే ఇవి మన ఎక్కడో ఇంటి పక్కలో లేదంటే మనకు తెలిసిన వాళ్ళ తోటలో వెళ్ళి తీసుకొస్తాం. ఇక్కడ సిటీ కాబట్టి సో ఇక్కడ ఇది కూడా అమ్మాల్సి వస్తుంది అనమాట. మామిడాకులు, తర్వాత బిల్లపత్రాలు, ఇవన్నీ వేపాకు, కరివేపాకు, వేపాకుని కరెక్టే, వేపాకు. ఇది కావాలంటే ప్లాస్టిక్ సామాన్ ఉంటుంది ఇక్కడ. కేశర్వాణి స్వీట్స్ అండ్ చాట్స్. ఒక మసాలా పూరి చెప్పాను, एकदम టేస్ట్ ఎలా ఉంటుంది. సో గులాబ్ జామున్, హల్వా, కోవా,
పీనట్స్ అండి. ఒక స్నాక్, ఎనర్జీ డ్రింక్ అయిపోయిన తర్వాత స్నాక్ ఇక్కడ మనకు ఏదైతే ఉంటాయో పిండి వంటలు అవన్నీ చూడడానికి కోసం వచ్చాం. లాస్ట్ టైం ఇక్కడే నిప్పట్ల ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. చూద్దాం. అన్నీ కూడా హోల్సేల్ అనమాట ఇక్కడ. ఇది అల్లం కేజీ 60 రూపాయలు, సరే 40 రూపాయలు కేజీ. పచ్చిమిరపకాయలు 60 చూసుకోవచ్చు. మామిడికాయల సీజన్ అయిపోయింది, మ్యాంగో సీజన్ అయిపోయింది. మీకు మ్యాంగో తినాలనిపిస్తుంది, కేర్ మార్కెట్ వచ్చేయండి తప్పకుండా. మీకు సీజన్స్తో పని లేదనమాట. అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడండి, పనసకాయల సీజన్ అయిపోయింది అయినా కూడా మనకు పనసకాయలు దొరుకుతున్నాయంటే కేర్ మార్కెట్. అక్కడ మ్యాంగోస్. సో మామిడికాయలు రా మ్యాంగో వచ్చేసి కేజీ 20 అనమాట. రా మ్యాంగో ఇవి ఎట్లనా? ఒకటి 100 రూపాయలు. సో ఒక దాంట్లో 4 ఉంటాయి అనమాట. 100 రూపాయలు, 100 రూపాయలు బెస్ట్. బయట కొనాలంటే మనకు చాలా ఎక్కువ పడతాయి. పైనాపిల్ వచ్చేసి మనకు ఇక్కడున్నవి 20 రూపాయలు, ఇక్కడున్నవి 30, అక్కడున్నవి 60. ఇంకా అవి ఎక్కువ రేట్ ఉంటాయి. ఇక 40 రూపాయలు ఇక్కడ ఉన్నవి, 40 రూపాయలు ఉంది. సో ప్రొమోగనేట్ కేజీ మనకు వచ్చేసి 50 రూపాయలు. దానిమ్మ పండు, కివీ ఫ్రూట్ అనమాట. ఇందులో ప్లేట్లో 4 ఉంటాయి, 100 రూపాయలు. టైం వచ్చేసి ఇప్పుడు 6:19 అయితే అవుతుంది. ఆఫీస్ నుంచి 4 గంటలకు వచ్చాం. తర్వాత ఇక్కడికి కేర్ మార్కెట్ రావడానికి మనకు దాదాపు 5:30 గంటలు పట్టింది. ఒక గంట సేపు నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, వీడియో చేస్తున్నాం. సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి, సపోర్ట్ చేయాలి మన ఛానల్. ఎందుకంటే నేను ఈ వీడియో కంటెంట్ అంతా చేస్తుంది మీకోసమే అనమాట, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకే. సో ఆనియన్ సైజ్ ఎంత ఉన్నాయో చూసుకోవచ్చు. 4 కేజీలు 100 రూపాయలు మాత్రమే అనమాట, 4 కేజీలు. తర్వాత అక్కడ బంగాళదుంప 3 కేజీలు 100 రూపాయలే చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా అనపకాయ కేజీ వచ్చేసి 50 రూపాయలు అనమాట. అనపకాయ ఇక్కడంతా సీడ్స్. అనపకాయ తింటే మంచిది మనకి. సో తెల్లగడ్డ ఏదైతే ఉందో మనకు కేజీ 140 రూపాయలు అనమాట. సో బయట ఎంత ఉందో తెలుసుకోండి, ఒకవేళ తక్కువ ఉందంటే మార్కెట్లోనే తీసుకోండి. టమోటో 2 కేజీలు 30 రూపాయలు. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా మసాలాలు అనమాట. మీకు తెలుసు కూరకి మసాలాలు పడితేనే ఎంత రుచికరంగా టేస్ట్ వస్తుందో అనేసి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే సుగంధ ద్రవ్యాలు. మనకు స్పైసెస్లో ఉన్న కొంచెం రేట్ తక్కువ ఉంటాయి, కానీ సుగంధ ద్రవ్యాలు మాత్రం ఎప్పుడు రేట్ ఉంటాయి అన్నమాట మనకు. ఆల్మోస్ట్ వెజిటేబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, తర్వాత క్లాత్స్, షూస్, హోమ్ నెసెసిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేయడం అయితే జరిగింది మన వీడియోలో. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, వాటిని కూడా వెళ్ళి చూడండి, తప్పకుండా నచ్చుతాయి. ఎందుకంటే రా కంటెంట్ అయితే ఉంటుంది, ఎలాంటి లైక్ ఫేక్ అలాంటిది ఏం చేయము. ఎలాంటి ఉంటుందో రా కంటెంట్ ఇస్తామన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైనా కేఆర్ మార్కెట్ వచ్చారా? వచ్చింటే ఎవరితో వెళ్ళారు, ఏం పర్చేస్ చేశారు, మీకు ఎలా అనిపించింది, లైక్ ప్రైజెస్ మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు లైక్ కేఆర్ మార్కెట్ వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా అనే విషయాలు కూడా కామెంట్ సెక్షన్లో
నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడ చేయాలి అది కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. తప్పకుండా నేను మీరు చెప్పిన దగ్గర చేయడానికి ట్రై చేస్తాను. మల్లెపూలు అనమాట, చూసుకోవచ్చు. మల్లెపూల చెట్టు మీరు ఇంటి దగ్గర పుట్టేస్తే ఖచ్చితంగా పుడుతుంది. జోడీ 50 రూపాయలు అనమాట. సో సమోసాలు, స్లిప్పర్స్, మొబైల్ ఫోన్స్. ఇందాక మొబైల్ ఫోన్స్ షూట్ చేస్తుంటే ఆయన షూట్ చేయకన్నాడు అనమాట. ఎందుకంటే దాంట్లో దాదాపు అన్నీ కూడా కొట్టేసిన ఫోన్స్, లేదంటే కొట్టేసి వీళ్ళకు సెకండ్ హ్యాండ్ అమ్మినటువంటి ఫోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన భయపడేసి వీడియో తీయకైతే అన్నాడు అనమాట. ఓకే, మనమైతే ఒకరిని ఇబ్బంది పెట్టాం కాబట్టి వీడియో అయితే అక్కడికి ఆపేసాం. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ అయితే టేస్ట్ చేసాం అనమాట. చాలా బాగుంది. సో స్వీట్స్, సమోసా,